శివుడికి అభిషేకాలు ఇష్టం అని చెప్పి మహాశివరాత్రి రోజు ప్రత్యేకంగా బోలెడు లీటర్ల పాలని కానీ తేనెని కానీ పెరుగని కానీ మనం వేస్తూ ఉంటాం, అభిషేకం చేస్తూ ఉంటాం. ఒక్క కారణం, శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం. కాకపోతే అదే లేని వాడికి ఇస్తే ఖచ్చితంగా వాడు కడుపు నిండా తింటాడు అని కూడా అనుకుంటాం. అలా చేయకుండా శివుడికి ఇవ్వడం వల్ల వచ్చేదేంటి అన్నది కూడా చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. శివుడికి ఇవ్వడం వల్ల వచ్చేదేమిటి అనుకున్నవాడు అది చేయకుండా ఉండడం మంచిది. కానీ దానికి ఇచ్చేవాడు మాత్రం నేను రాతిలో పోసి వ్యర్థం చేసుకున్నాను అనుకోవట్లేదు, శివుడికి ఇస్తున్నానని మాత్రమే తెలుసుకుంటున్నాడు. అంటే అది లేని వాడికి ఇవ్వడం వల్ల. దీనికి అందమైన సమాధానం చెప్పాలంటే ఒక చక్కటి వాక్యం ఉంది శాస్త్రంలో. వృక్షస్య మూలశేకేన శాఖా పుష్యంతి వై యథా అనేటువంటి ఒక భావం ఉన్నది ఇక్కడ. అది ఎలా కనబడుతుందంటే, మనకి చెట్టులో రావాల్సిన ఫలం కొమ్మల్లోనే దొరుకుతుంది. పళ్ళు గాని పువ్వులు గాని ఆకులు గాని కొమ్మల్లోనే ఉంటాయి. కానీ మనం నీళ్లు పోయాలన్నప్పుడు కనబడే కొమ్మల మీద నీళ్లు పోయాం, కనబడిన మూలంలో పోస్తాం. అప్పుడు ఎవడైనా మనం చూసాడు అనుకోండి, అసలు చెట్టుకి ఎలా నీళ్లు అందుతున్నాయో తెలియని మూర్ఖుడు ఒకడు వచ్చి, అరే మనకు పళ్ళు అవి పైన వస్తుంటే పైన నీళ్లు పోయాలి గాని కనబడిన నేల మీద నీళ్లు పోస్తున్నావేమిట్రా అంటాడు. వాడెంత మూర్ఖుడో, శివుడికి అభిషేకం చేసి వృధా చేస్తున్నారనేవాడు కూడా అంతే మూర్ఖుడు. ఎందుకంటే అక్కడ మనం ఆరాధిస్తున్నది సర్వ విశ్వమూలకమైన ఈశ్వర చైతన్యాన్ని భావన చేసి మనం ఇచ్చినప్పుడు, నువ్వు ఇవ్వలేని వాళ్ళకు కూడా ఆయన ఇవ్వగలడు నీ నుంచి పుచ్చుకొని.